హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవలా స్రవంతిలో అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతున్న వీరభద్రగుట్ట నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు వీరభద్రగుట్ట నవల ఆడియో 7వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అనుకున్నవన్నీ ఒక కొలిక్కొస్తున్నాయి. హమ్మయ్య అనుకునేసరికి మధ్యలో ఆ సాంబయ్య మేనల్లుడు అభిగాడు తగలడంతో పనులు సజావుగా సాగడం లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. పైగా ప్రణవి వాడెనకాతల పడి తిరుగుతోంది. గట్టిగా ఏమైనా అందామంటే చిన్నపిల్ల. స్వగతంలో అనుకుంటున్న భుజంగం రంగడు సింగడు రావడంతో, ఏరా ముప్పొద్దులా 3 కంచాలు మెక్కటమేనా? మీకు అప్పగించిన ఆ పనిని పూర్తి చేసేదేమైనా ఉందా లేదా? ఆ నీలకంఠమేమయ్యాడో 2 రోజుల నుండి రావడం లేదు. నా పనికన్నా సొంత పనులు ఎక్కువయ్యాయి అతగాడికి. సింహంలా గర్జించాడు. అవు దొరా, పట్నంలో ఏడుకో పోతా ఉండాడేమోనని అగుమానం వస్తుంది దొరా అన్నాడు. అదేం కాదులేరా, ఎంతో కాలం నుండి మీలాగే నమ్మకస్తుడిగా పనిచేస్తున్నాడు అని కొట్టిపారేశాడే గాని భుజంగం గారికి మనసులో మాత్రం అనుమాన బీజం పడింది. లైబ్రరీకి వెళ్లిన రఘుకి ఆయుర్వేదం మూలికల విశిష్టత అని చేతిరాత రాసిన కాగితాలు జారిపడ్డాయి. కిన్ను ఆసక్తిగా చదవాలని ప్రారంభించాడు. కానీ గొలుసుకట్టు రాత అర్థం కాలేదు. పైగా పాతబడడం వలన పేజీలు శిథిలావస్థకు చేరుతున్నాయి. మనం లోయవైపు వెళ్ళి ఆ మూలికలను వెతుకుదాం అని బయలుదేరారు. కొంత దూరం వెళ్లిన వాళ్ల పైకి అకస్మాత్తుగా 2 పులులు పంజా విసురుతూ దూకాయి. ఇంతలో సింహ గర్జనలు వినిపించాయి. భయంతో ఒళ్ళు గగురు పొడిచేలా కెవ్వుమని కేక వేసిన కేక వాళ్ల గొంతు దాటి బయటకు రాలేదు. ఆపద సమయంలో జట్టుగా ఉండి ఒకరి చేతులు మరొకరు గట్టిగా వదలకుండా పట్టుకుని ఊపిరి బిగబట్టి మౌనంగా దాక్కోవాలి అని చెప్పిన అభి మాటలు గుర్తుకొచ్చి ఆచరణలో పెట్టారు. అక్కడ సింహాల గర్జనలు విన్న 2 పులులు మనుషుల్లా పరుగెడుతూ పొదల్లోకి వెళ్లి మాయమయ్యాయి. భుజాల మీద బరువుగా ఏదో పడ్డట్టనిపించి తలలు తిప్పి వెనక్కి చూసిన పిల్లలకి కంటి చూపు తప్ప నోటి మాట రాలేదు. పెనంపై నుంచి పొయ్యి మీద పడ్డట్టు ప్రాణాలు పైనే ఒకరి ముఖాల్లో ఒకరికి కూడా నెత్తురు చుక్కలేదు. ఎదురుగా గర్జిస్తూ సింహాలు, ఏమర్రా చిచ్చర పిడుగులు, ఇక్కడేం పని మీకు? ముందు త్వరగా పదండి, మీ గాయాలకు మందు వెయ్యాలి అంటూ ముసుగులు తీసిన అభి ప్రణవి అక్కడి నుండి నీటి బుగ్గల వద్దకు గబగబా తీసుకెళ్లి ఆ నీటిని తాగించారు. వెంటనే గాయాలు మటుమాయమయ్యాయి. సంతోషంతో, అన్నా, మీరిద్దరూ పట్నం వెళ్లలేదా? అమాయకంగా అడిగింది వసంత. సింహం శివంగిలా డ్రెస్ వేసుకుని సింహాల గర్జనల ఆడియో ఆన్ చేసి వినిపించి, మేమెక్కడికి వెళ్లలేదు, మమ్మల్ని ఎవరో గమనిస్తున్నారని తెలిసి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనుకున్నాం. వాళ్లని మభ్యపెట్టడానికి అలా మాట్లాడాం. ఇక్కడకు వచ్చి చెట్ల పొదల మధ్య గుడారం వేసుకుని మాకు ఎవరి నుంచి హాని లేకుండా ఉండడంతో పాటు వాళ్ల గుట్టు రట్టు చేయడానికే ఈ మారువేషాలు. ఇక్కడ మమ్మల్ని ఎవరైనా చూస్తే ప్రమాదం, మీరు త్వరగా ఇంటికి వెళ్ళండి అంటున్న అభిరామ్కి ఆయుర్వేద పుస్తకాన్ని చూపించారు వాళ్ళు. అందులో చాలా ఆసక్తికరమైన అంశాలు కనిపించాయి. వాటి సారాంశం ఏ మొక్కల ఆకులలో ఏ ఔషధ గుణాలున్నాయో, ఏ మొక్క ఏ రోగాన్ని నివారిస్తుందో వివరంగా రాసి ఆ మొక్కలు ఆకుల బొమ్మలతో సహా చిత్రించబడున్నాయి. జలబుగ్గల నుండి నీరు ఉబికి వస్తుందని, దక్షయజ్ఞం తాలూకా విభూది కలిసిన నీటితో పెరగడం వలన మృత సంజీవిని వలె పనిచేసే ఎలాంటి ప్రాణాంతక వ్యాధులనైనా తగ్గించే మూలికలు వీరభద్రగుట్టలో ఉన్నాయని, హిమాలయాల నుండి వచ్చిన సాధువు వలన తెలుసుకున్న రహస్యాలను పొందుపరిచిన అమూల్యమైన పుస్తకం. దాన్ని వ్రాసింది శేషయ్య తాత రాఘవయ్య. ఇల్లు పడగొట్టేటప్పుడు పురాణ గ్రంథాలతో పాటుగా ఈ పుస్తకం కూడా లైబ్రరీకి చేరింది. వేప తెల్ల రక్త కణాలైన లింఫోసైట్స్, మోనోసైట్స్లను గణనీయంగా పెంచుతుంది. శరీరంలో సంక్రమించే సూక్ష్మజీవులపై పోరాడుతుంది. నేరేడు మొక్క బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్ నుండి కాపాడుతుంది. అధిక రక్తపోటును నివారిస్తుంది. కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. నేల ఉసిరి హెపటైటిస్ బి వైరస్ను నిర్మూలిస్తుంది. కొండపల్లేరుని ఆయాసం, ఉబ్బసం తగ్గించడానికి వాడతారు. క్షయవ్యాధితో దగ్గు మరియు బలహీనతను తొలగించడానికి ఉపయోగిస్తారు. ఈ చెట్టును మూత్ర సంబంధిత రోగాలను తగ్గించడానికి, అలాగే సంతోష శక్తిని పెంచడానికి ఉపయోగిస్తారు. తెల్ల జిల్లేడు పువ్వు దీర్ఘకాలికంగా ఉన్న ఆస్తమాను నివారించడానికి, ఈ మొక్క వేర్లను పాము కాటుకి విరుగుడుగాను ఉపయోగిస్తారు. చదువుతుంటే సొరంగం గుండా వెళుతుండగా అయిన గాయాలు ఆ నీటిని తాగిన వెంటనే తగ్గిన విషయం గుర్తుకొచ్చింది. దాన్ని చదివిన అభి ప్రణవి లైబ్రరీలో ఈ పుస్తకాన్ని తాము ఎలా మిస్ అయ్యామా అనుకున్నారు. అభి అన్నా, వెళ్లే ముందు ఒకసారి వీరభద్రుడి విగ్రహం చూసి వెళతాం అని పిల్లలు బతిమాలారు. నల్ల జీలకర్రంటే ఇవే,
వీటిలోని మైక్రోబయాల్ గ్యాస్ను తగ్గించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్, జింక్, మ్యాంగనీస్, కాపర్ మరియు ఐరన్ ఖనిజ పోషకాలు కూడా ఉండి మధుమేహాన్ని తగ్గించి హానికర సూక్ష్మజీవుల నుండి అలాగే బ్యాక్టీరియా నుండి శరీరాన్ని కాపాడి అధిక కొవ్వును కూడా తగ్గిస్తాయి అనగానే తలా గుప్పెడు కోసి జోబులో వేసుకున్నారు. దగ్గు, జలుబు, గొంతు నొప్పి తగ్గించే కుప్పింటాకు ఇదే చూపించింది ప్రణవి. స్వరపేటిక దోషాలను తొలగించడానికి తోక మిరియాలు ఆయుర్వేదంలో చేదు లేదా ఘాటైన మొక్కల నుండి ఔషధ గుణధర్మానికి నష్టం చేయదు కాబట్టి వాడే తాటి బెల్లం, ఔషధాలు డైరెక్ట్గా రక్తంలో కలవడానికి చాలా రకాల ఔషధాలను తేనెతో కలిపి తీసుకోవాలి. కఫాన్ని కూడా తగ్గిస్తుంది. ఇవేగా లవంగాలు. వీటిలోని యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు జలుబు, దగ్గును తగ్గిస్తే వీటిలోని యుజనల్ వలన శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండడం చేత శరీరంలో సైటోకైన్లను తగ్గిస్తుంది కాబట్టి కీళ్ల నొప్పులను తగ్గుతాయి కదా అడిగాడు కిన్ను. కుప్పింటాకును చూపించి, నీకు తెలుసా, రోగనిరోధక శక్తిని పెంచడానికి, దగ్గు, జలుబు, గొంతు నొప్పిని తగ్గించడానికి ఉపయోగిస్తారట కదా. కడుపులో ఉన్న నులి పురుగులు తొలగించడానికి, కీళ్ల నొప్పులకు కూడా ఈ మొక్కను వాడతారట అని పట్టా బుడ్డబొడు సాకులు కోసి శివయ్యకు చూపించాలని జేబుల్లో పెట్టుకున్నారు అభి, ప్రణవి. రాబోయే కాలానికి కాబోయే డాక్టర్ గారు, చూసింది చాలు, గబగబ నడవండి. అదిగో ఆ మండపంలో కనబడుతోందే అదే విగ్రహం. అభి అనగానే పిల్లలందరూ ఆనందంతో అరిచారు. నేరస్తులెవరైనా సరే వాళ్ల బండారం త్వరలో బయటపడాలని, మన ఊరికి సంబంధించిన వాళ్ళెవరికీ చెడ్డ పేరు రాకూడదని, మంచి పేరు రావాలని, మన ఊరు వీరభద్రగుట్ట చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోవాలని మహిమాన్వితుడైన వీరభద్రస్వామికి మొక్కుకుంటాం అని భక్తితో విశాలమ్మగారు నేర్పిన గీతాన్ని ఆలపించారు. దూరంగా ధనాధన్ అని వరుసగా తుపాకులు పేలిన చప్పుళ్లు వినిపించాయి. ఆ చప్పుళ్లకు ఉలిక్కిపడిన కిన్ను, రఘు, వసంతలు భయంతో అభి, ప్రణవి వెనకాల చేరి వణికిపోసాగారు. మీరేం భయపడకండి, మనకు వీరభద్రుడే అండగా ఉన్నాడు అని మెల్లగా అంటూ తమ వేషాలను సరిచేసుకుని పిల్లలిద్దరితో పొదల చాటుకు చేరారు. వాళ్లను తాము వేసుకున్న గుడారంలో కూర్చోబెట్టి, ఇక్కడికి అంత తేలిగ్గా ఎవరూ రాలేరు, ఇదిగో చాక్లెట్స్ తీసుకుని తినండి, మేం వచ్చేంత వరకు ఎలాంటి సాహసాలు చెయ్యకండి, ఎక్కడికి వెళ్ళకండి అని చెప్పి మెరుపు వేగంతో అక్కడి నుండి కదిలారు అభి, ప్రణవి. చెట్ల పొదలు దట్టంగా ఉండడం వల్ల నడక వేగంగా ముందుకు సాగడం లేదు. సింహంలా దూకేటప్పుడు పాదాలకు గాయాలు కాకుండా మెత్తగా ఉండేలా దూది నింపుకున్నారు కాబట్టి నడుస్తుంటే శబ్దం కావడం లేదు. వాళ్ల ఆలోచనంతా వచ్చిన వాళ్ళు ఎవరై ఉంటారు, ఈ ప్రశాంతంగా ఉన్న ప్రదేశంలో తుపాకుల మోతలా, త్వరగా తెలుసుకోవాలని ఆరాటంగా ఉంది. హే భగవాన్, వీరభద్ర, శిష్టరక్షక, దుష్ట శిక్షక అనుకోగానే వారి భుజాన్ని ఎవరో తట్టినట్టు అనుభూతి. ఖచ్చితంగా ఆ స్పర్శ వీరభద్రునిదే. ఓహ్ గాడ్, గాడ్ ఈజ్ గ్రేట్, అంతా ఆయనే చేయిస్తాడు, మనమిక భయపడవలసిన అవసరం లేదు. ఒంట్లో నూతన శక్తి చేరడంతో ఆశ్చర్యచకితులవుతూ చప్పుళ్లు విన్నవైపు మరోసారి దృష్టి సారించారు. అంతే, కోపంతో ఇద్దరి చేతులు బిగుసుకున్నాయి. నీలకంఠం మనుషులు రంగడు, సింగడు పులివేషాలు విప్పి అక్కడ మరికొందరితో తాపీగా కలిసి బీడీ తాగుతూ ఇక ఈ వైపుకు చీమ కూడా తిరిగి చూడదు, ఈ చప్పుళ్లకు అవెప్పుడో చచ్చిపడుంటాయి. సింగడి మాటలకు రంగడు, చీమలు కాదురా బాబూ, మడుసులు, ముఖ్యంగా మడుసులు హడలు చావాలి, అదే అదే మనం చంపుదామనుకుంటే సింహాలొచ్చాయిగా, వాటికి ఇవాళ నుంచి విందు భోజనమే దొరికింది అని వికటాట్టహాసం చేస్తుంటే, చత్ నోర్మి, అవి ఎక్కడ వస్తాయనని హడలిసొస్తున్నా అంటున్న సింగడిని, ఒరేయ్ పిరుకోడా, అందుకే కదరా తుపాకులకు పని చెప్పింది, సింహాలైనా వాటి తాతలైనా ఆమడ దూరం పారిపోవలసిందే. ఆ మాటలను విన్న అభి ముందే రికార్డింగ్ ఆన్ చేయడం మంచిదైంది. ఇక తర్వాత మాటలన్నీ ఈ సమస్య ఛేదించేందుకు చాలా ఉపయోగపడతాయి. మరికొంచెం దగ్గరకు పొదల చాటుకు వెళ్ళి రికార్డు చేస్తుంటే ఆ రోజు ప్రణవి ఫోన్లో రికార్డైన మాటలు గుర్తొచ్చాయి. వాళ్లే వీళ్ళు, సందేహం లేదు అనుకున్నారు సంజ్ఞలతో నిశ్శబ్దంగా. రఘుకి చాలా విసుగ్గా ఉంది. ఓ 2 చాక్లెట్లు తిన్నాడు. వెనక్కి చేతులు కట్టుకుని గుడారంలో అటు ఇటూ పచార్లు చెయ్యబోయాడు. గుడారం చిన్నది కావడం వల్ల సాధ్యపడలేదు. చేతులు కాళ్ళు ముడుచుకుని అక్కడ కూర్చోబుద్ధి కాలేదు. కిన్ను, వసంత సగం సైగలు సగం గుసగుసలతో మాట్లాడుకుంటుంటే నెమ్మదిగా వాళ్ల నుండి జరుగుతూ జరుగుతూ గుడారం దాటపోయాడు. చెట్టు మీద ఉడత చెంగుమని గెంతుతూ రఘు భుజం మీద పడింది. పామనుకుని
కెవ్వున కేక వెయ్యబోయి అక్కడి పరిస్థితి గుర్తొచ్చి నోరు గట్టిగా మూసుకుని పక్కకి తొలగాడు. అంతే, అదంతా తడితడిగా ఉండడం వల్ల జర్రున జారిపడ్డాడు. మోకాళ్లకు మోచేతులకు దెబ్బలు తగిలాయి. కింద పదునైన రాళ్లు ఉండడంతో గీరుకుపోయి రక్తం కారసాగింది. దబ్బుమని చప్పుడు వినగానే కిన్ను, వసంత వెంటనే అలర్ట్ అయ్యి అటు తిరిగారు. రఘు అక్కడ. ఎప్పుడు వెళ్ళాడబ్బా అనుకుంటూ దగ్గరకు వెళ్లారు. గబగబా ఇద్దరూ కలిసి పైకి లేపారు. అరెరే, రక్తం కారుతుందే, ఎలా ఇప్పుడు? అసలెలా పడ్డావు అడిగారు. పామనుకున్నా తడబడుతూ అనేలోపు ఉడత చెట్టుపైకెక్కడం చూసి రఘు సిగ్గుపడుతుంటే నవ్వుకుంటూ, ఏంటి సంగతి, మమ్మల్ని వదిలేందుకొచ్చావు? కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగారు వాళ్ళు. గుసగుసగా విషయం చెప్పాడు. మాకు అలాగే ఉంది, పద అన్నారిద్దరు. గాయాలు బాధిస్తున్నాయి రఘుని. పంటి బిగువున భరిస్తూ మెల్లగా వారికి చేయి అందించాడు. ఇద్దరూ చెరోవైపు పట్టుకున్నారు. జాగ్రత్తగా అడుగులో అడుగు వేస్తూ పిల్లుల్లా నడవసాగారు. అలా ముందుకు వెళుతుంటే అక్కడ ఎగుడు దిగుడుగా బూడిద గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి కనిపించింది. ఇదేంటి, అంతా బూడిదే, ఇక్కడ ఇంత బూడిదే ఎక్కడిది? వసంత ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే, మన పెద్దమ్మ దక్షయజ్ఞం గురించి చెబితే విన్నాం, గుర్తుందా? పార్వతీదేవి శివుణ్ణి పెళ్లి చేసుకుందని కోపంతో దక్షుడు వాళ్ళింటికి రానివ్వడు. ఓసారి దక్షుడు యజ్ఞం చేస్తూ తన బిడ్డలనందరినీ పిలుస్తాడు, కానీ చిన్న కూతురైన పార్వతీదేవిని, అల్లుడు పరమేశ్వరుణ్ణి పిలవడు. కన్న తండ్రి చేస్తున్న యజ్ఞం కదా, వెళ్తానని శివుణ్ణి ఒప్పించి వెళ్తుంది. అక్కడ తండ్రి చేసిన అవమానం భరించలేక ఆ యోగాగ్నిలో దూకి దగ్ధమవుతుంది. అది తెలిసిన శివుడు కోపంతో తన జటాజూటం నుంచి ఒక జటను తీసి వీరభద్రుణ్ణి సృష్టిస్తాడు. ఇదే కావచ్చు ఆ వీరభద్రుడు ఆవిర్భవించిన చోటు. ఇదిగో ఇక్కడ యజ్ఞం చేసిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి. కిన్ను, వసంత, మనం దక్షయజ్ఞం గురించి విన్నాం కదా, అదేనా ఇది? రఘు అనగానే, అదిగో చూడు యజ్ఞగుండం, వావ్ అంటున్న కిన్నితో కలిసి దాన్ని తాకారు. అచ్చం విభూతి పండులాగే ఉంది, సందేహం లేదు. రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళుతూ అటువైపు చూశారు. ఎదురుగా ఈశ్వరయ్య. అరే, ఇక్కడ ఈశ్వరయ్య, భలే భలే, ఇక్కడ! ఆశ్చర్యంగా అనబోతుంటే నోటు మీద వేలు వేయించి, ష్, నా వెనకాలే రండి, మీకో వింత చూపిస్తా అంటున్న ఈశ్వరయ్య వెనక వెళ్లారు. అక్కడ పసుపు రంగు దుస్తులతో సాధువు శివయ్య కనిపించారు. ఏం జరుగుతుందో అర్థం కాలేదు ముగ్గురికి. వీళ్లు కూడా దేశద్రోహులేనా? అక్కడ తుపాకీ చప్పుళ్ళు. అరే, ఇక్కడ కూడా ఏదో చప్పుడు, కల్వల్లో నూరుతున్నారు. కొందరు ఆకుల నుంచి పసరు పిండుతున్నారు. అక్కడ కొంచెం దూరంలో అడుగుల చప్పుడు. గబుక్కున శివయ్య, సాధువు, మిగిలిన వాళ్ళు ఎక్కడి దొంగలు అక్కడే గుప్చుప్ అన్నట్టుగా సైలెంట్ అయిపోయారు. రఘు, వసంత, కిన్ను మెరుపు వేగంతో పక్కనే ఉన్న చెట్ల చాటుకు నక్కారు. కిన్ను ఆత్రం ఆపుకోలేక కొంచెం మెడను సాగదీసి వస్తున్నది ఎవరో తొంగి చూస్తుంటే కనిపించాడు శేషయ్య. అంతే, నోరు తెరిచాడు. పెదనాన్న? కండువా దొరికినా అలాంటివాడు కాదు మా పెదనాన్న అనుకున్నాం. చిచి, పెద్దమ్మ అక్కడ చావు బతుకుల్లో ఉంటే ఇక్కడ ఈయన చేసేది ఇలాంటి పనా? వెంటనే వెళ్ళి నిలదీయాలి. మనసులో అనుకుంటుండగానే ముగ్గురు బలిష్టమైన వ్యక్తులు ముఖాలకు ముసుగులు తొడిగి వీళ్ల ముగ్గురిని బరబర ఈడ్చుకుంటూ విభూతి గుట్టల చాటుకు రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ ఓ కుటీరం లాంటి ప్రదేశంలో గుంజలకు కట్టేశారు. ముగ్గురూ ఒకరికొకరు అక్కడే ఉన్న విషయం తెలుస్తోంది, కానీ గట్టిగా మాట్లాడితే చంపేస్తారేమోనని నిశ్శబ్దంగా ఉండిపోయారు. అవతల పెదనాన్న మాటలు. ఇప్పటికే ఆలస్యమైంది, త్వరగా ఇవ్వండి అంటున్నాడు. జాగ్రత్త, ఎవరికి తెలిసినా ప్రమాదం. ఇదిగోండి. సరే సరే, నా విషయమే కాదు, మీ విషయం బయటపడిందా ఇంకా ప్రమాదం హెచ్చరిస్తూ వడివడిగా అడుగులేస్తూ వెళ్లిన చప్పుడు. అమ్మయ్యా, వెళ్ళిపోయాడు. చిన్నగా వెక్కిళ్లు పెట్టింది వసంత. ఏయ్, ఇటెవరో వస్తున్నారు, ఏడవకు. కిన్ను మాటలు విని చప్పున ఏడు పాపేసింది. రఘుకి అసలే గాయాలు బాధిస్తున్నాయి. దానికి తోడు వేసిన ముసుగు ముక్కుకు మూతికి తాకుతుంటే చాలా చిరాగ్గా ఉంది. నోటికి అందడంతో పండ్లతో కూరికాడు. చిన్న రంధ్రమైంది. తలను అటు ఇటు కుదుపుతూ ఆ రంధ్రాన్ని కంటిదాకా వచ్చేలా చేశాడు. ప్రయత్నం వృధా కాలేదు. ఒక కన్నుకు బయటంతా కనబడుతోంది. తలను గుడ్లగూబలా చుట్టూ తిప్పడానికి ప్రయత్నం చేశాడు. ఇంతలో ఎవరో వస్తున్నట్టు అనిపించింది. తల దించుకున్నాడు. మొత్తానికి వసంత, కిన్ను తనకు దగ్గర్లోనే ఉన్నారని తెలిసింది. ఇద్దరు వచ్చారు. ఓ చేత్తో డొప్పలో ఆకుల రసం, మరో చేత్తో గుళికలు. మొదట కిన్ను ముసుగు తీసి బలవంతంగా 2 గుళికలు వేసి తెచ్చిన రసం తాపారు. ఇవాళ్టతో
జీవితాలకు ఆఖరి రోజు. అనవసరంగా అత్యుత్సాహంతో నేనే వాళ్లను వెంటేసుకొచ్చాను. నా వల్లే వాళ్ళిద్దరూ చచ్చిపోబోతున్నారు అనుకోగానే కిన్ను కళ్ళు వరద గోదారి అయ్యాయి. ముగ్గురికి తాపిపోతూ వీళ్ళిప్పుడు హాయిగా గంటసేపు నిద్రపోతారు. ఇంకేదో అంటున్న మాటలు పూర్తిగా వినకుండానే చెట్టు మొదట్లో నుంచి జారి గాఢ నిద్రలోకి చేరుకున్నారు. ఈశ్వరయ్య పిల్లల కోసం తిరిగి చూసేసరికి కనబడలేదు. ఇంతలో ఏమైపోయారు? కంగారుగా ఆ ప్రదేశమంతా తిరిగాడు. ఉలుకు పలుకు లేదు. ఏమయ్యారు వీళ్ళు? వీళ్లకు మేలు చేద్దామని కీడు చేశానా? అయ్యో అంటూ తిరుగుతూ విషయం శివయ్య సాధువుగారికి చెబుదామని కుటీరం వైపు అడుగులు వేశాడు. అప్పుడే మత్తు దిగిన రఘు, అబ్బా నొప్పి, ఈ దెబ్బలు సలుపుతున్నాయి. మోచేతులు మోకాళ్లు తడుముకుంటున్న వ్యక్తి కనిపించాడు. దగ్గరగా వచ్చి ఎవరా అని చూసేసరికి ముసుగు కనిపించింది. అరే అదేమిటి అని తొలగించాడు. రఘు నువ్వా? ఆశ్చర్యపోతూ కట్లు విప్పాడు. జరిగిన విషయం చెబుతుంటే వినుకుంటూ కిన్ను వసంతల ముసుగులు కట్లు విప్పేశాడు. మీరని తెలియదు వారికి, అందుకే ఇలా జరిగింది. బాధపడకు, పద వెళ్దాం అంటూ ఈశ్వరయ్య రఘుతో పాటు కిన్ను వసంతలను శివయ్య సాధువు దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. అప్పటి వరకు మాట్లాడుకుంటున్న శివయ్య సాధువు వీళ్లను చూసి, అరే చిచ్చర పిడుగులు ఎలా వచ్చారు? సాహసం అంటే మీదే అంటుంటే పిల్లల ముగ్గురి మొహాల్లో సంతోషంతో కూడిన కాంతి కనిపించింది. రఘుకి గాయాల సంగతి గుర్తు చేశాడు ఈశ్వరయ్య. చకచక సాధువు శివయ్య కలిసి తాము తయారు చేస్తున్న వాటిలో ఒక పసరు మందు తీసి రాశారు. క్షణాల్లో గాయాలు మాయం. ఇట్స్ గాన్, గాయబ్. అరే ఎంత విచిత్రం! అప్పటినుంచి పడిన బాధ తీసి పక్కన పెట్టినట్టే పోయింది. ఇదెలా సాధ్యం? మాయా? మంత్రమా? ఆ ముగ్గురు చిన్న బుర్రల్లో పుట్టెడు సందేహాలు ప్రశ్నలై సాధువు వంక చూశాయి. సాధువు ప్రసన్నవదనంతో, మీకు చాలా విషయాలు చెప్పాలి. ఇదంతా ఆ వీరభద్రుడి ప్రదేశం. ఇక్కడ ప్రతి మొక్క చెట్టు మహిమ కలవే. ఇప్పుడు అల్లోపతి అని ప్రజలంతా ఇంగ్లీష్ మందులకు అలవాటు పడ్డారు. మన పూర్వీకులు వాడిన ఆయుర్వేదం ఎంత గొప్పదో తెలిసినా నిర్లక్ష్యంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. పుత్తూరు కట్టు తెలిసే ఉంటుంది. విరిగిన ఎముకలను ఆకుపసర్లతో కడతారు. అలాగే పచ్చకామెర్లకు తుమ్ము, దగ్గు, జలుబు ఇంకా అనేక రకాల మొండి వ్యాధులకు ఈ ఆయుర్వేద మందులు భేషుగ్గా పనిచేస్తాయి. ఇప్పుడిప్పుడే ప్రజల్లో మార్పు వస్తున్నది. ఈ మధ్యకాలంలో చూస్తున్నారు కదా, కషాయాలు చేసుకుని తాగుతూ రోగనిరోధక శక్తి పెంచుకుంటున్నారు. వీటిని మన దేశ ప్రజల కంటే ముందే ఇతర దేశాల వారు గుర్తించారు. ఇక్కడ నీలకంఠం లాంటి మనుషులు వీటి గురించి కూడా ఆరా తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే మేమిక్కడ వీటిని సంరక్షిస్తున్నాం. ఇంకా వీటిపై పరిశోధన చేస్తున్నారు. అదిగో పదండి, వాళ్లకు మిమ్మల్ని పరిచయం చేస్తాం అంటూ అక్కడే ఉన్న పెద్ద గదిలోకి తీసుకుని వెళ్లారు సాధువు శివయ్య. వీళ్లను చూసి ఆశ్చర్యపోయారు ప్రొఫెసర్ సంపత్, అతని స్నేహితుడు ప్రకాష్. వీళ్లను మేమిక్కడ కట్టిపడేశాం కదా, ఎలా వచ్చారు? వీళ్ళు ఎవరైనా పంపిన ఇన్ఫార్మర్లేమో, తర్వాత వాళ్లతో మాట్లాడదాం అనుకున్నాం అన్నారు. ఈశ్వరయ్యకు పిల్లల్ని కట్టేసింది వీళ్లేనని తెలిసిపోయింది. కట్టేయడమేంటి? సాధువు శివయ్య ఆశ్చర్యంగా చూస్తుంటే జరిగిన విషయాన్ని పూసగుచ్చినట్టు చెప్పారు పిల్లలు ముగ్గురు. భలే, మీ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. మీలాంటి వారే రేపటి తరానికి అవసరం అంటూ మరికొన్ని విషయాలు చర్చించడం మొదలుపెట్టారు. ఈ పాటికి విశాలమ్మగారు లేచి కూర్చునుండొచ్చు. ఈ మందులది మామూలు పవర్ కాదు. ఇంకేదో మాట్లాడుకోబోతుండగా ధన్మని శబ్దం వినిపించింది. ధన్ ధన్ అంటూ తుపాకీ పేల్చిన శబ్దాలు ఎక్కువవుతున్నాయి. ఈ రహస్య మార్గంలో పులివేషాలతో భయపెట్టే రంగడు సింగడు కూడా ఇక్కడే ఉన్నారు. మరెవరక్కడా? నీలకంఠం కొన్ని రోజుల నుంచి కనబడ్డం లేదు. నీలకంఠం చేత భుజంగరావు గారు విద్రోహ చర్యలు చేస్తున్నారా? పిల్లల మనసుల్లో ఒక్కసారిగా అనుమానం పుట్టుకొచ్చింది. ఈసారి 3-4 తుపాకీలు ఒకేసారి పేల్చిన శబ్దాలు. ఆ ప్రదేశానికి కాస్త దూరంలోనే ఉండి కాలుస్తున్నారు అనిపించేంత శబ్ద తీవ్రత. పదండి చూద్దాం, ఆ శబ్దం వచ్చే వైపు వెళ్దాం అన్నాడు ఎప్పుడూ ఉత్సాహం చూపించే కిన్ను. గుట్ట నుంచి ఇక్కడి వరకు ఉన్న దారులు ఎలాగూ తెలిసాయి. చూస్తున్నాంగా ఈ క్లిష్టతరమైన దారులు, పొదలు, గుబురు చెట్లు, పుట్టలు, పాములు. ముందుకెడితే దారి తప్పిపోతామేమో, మనకెందుకిక అన్నాడు ఆ పక్కనే నిలుచున్న ప్రకాష్. ఎక్కువగా మాట్లాడని ప్రకాష్ నోటి నుంచి ఆ మాటలు విని ఆశ్చర్యపోయారు రంగడు సింగడు. మీరంటున్నారా అలా? మీరు చెప్పినట్టల్లా ఇన్ని రోజులు ఇక్కడికి రావడం, ఈ ప్రయోగశాలలో చెప్పినవన్నీ చేయడం, మీరడిగిన వాటిని వెతకడం చేస్తూనే ఉన్నాం. ఎవరికీ అనుమానం రాకుండా. మనకే తెలియకుండా ఆ తుపాకులు కాల్చేదెవరో తెలుసుకోకపోతే మనం వెతుకుతున్నది కనుక్కునే లోపునే ప్రాణాలు పోతాయేమో
అన్నాడు సింగడు. మళ్ళీ మరిన్ని తుపాకులు కాల్చిన శబ్దాలు అందరి గుండెల్లో ఒక్కసారిగా హడలు మొదలెట్టించాయి. దీన్ని తేల్చేద్దాం అన్నారు పిల్లలంతా ముక్తకంఠంతో. వారి ధైర్యానికి మెచ్చుకున్నాడు పక్కనుండి చూస్తున్న శేషయ్య. వెళ్ళి తిరిగి రావడానికి అదేమో తెలియని దారి అన్నాడాయన. చిన్నవాడైన రఘు వెంటనే నేను ఆ దారికి గుర్తులు వేస్తాను అన్నాడు. తరగతిలో మాస్టారు చెప్పిన ఓ రాజు అడవి కథ గుర్తుకొచ్చి ఆ కథలోలాగా తను ఉపాయాన్ని ఆచరణలో పెడదామని ఉత్సాహం చూపించాడు. ఎలా? అడిగారు మిగిలిన పిల్లలు. అక్కడ ఓ మూల ఉన్న చేతి దారాల పోగులు చూపెట్టి ఇవి ఉపయోగించి అన్నాడు రఘు. వెళ్లేదారిలో వరుస చెట్లకు ఒక్కో దారం కడదాం, వీటిని బట్టి తిరిగి రావడానికి గుర్తులుగా పనికొస్తాయి అన్నాడు రఘు. అతని తెలివితేటలకి ముగ్ధుడయ్యాడు శేషయ్యతో పాటుగా అక్కడున్న అందరూ. బామ్మ చెప్పిందిగా, ఏ దారినైనా సరాసరి వెళితే 2 గంటల్లో ఊరి పొలిమేర వచ్చేస్తుందని గుర్తు చేసింది వసంత. ఇకనే పదండి అందరం, మనకు అండ స్వామి వీరభద్రుడే అన్నాడు రంగడు కూడా. శేషయ్య, రంగడు, సింగడు, సాంబయ్య, సాధువు, శివయ్యలతో పాటుగా అక్కడే పరిశోధనలు జరుపుతున్న ప్రొఫెసర్ సంపత్, అతని స్నేహితుడు ప్రకాష్ కూడా పిల్లలు కిన్ను, వసంత, ఈశ్వరయ్య, రఘులతో కలిసి ముందుకు బయలుదేరారు. ఒకరు వెంబడి ఒకరు తుపాకీ శబ్దాలు వినవచ్చిన దిశవైపు. పిల్లల ధైర్యం పెద్దవాళ్లకు కొత్త ఉత్సాహాన్నిస్తోందిప్పుడు. సాధువు ఆ పిల్లల సాహసానికి ముగ్ధుడయ్యాడు. అంతా మంచే జరుగుతుంది అన్నాడు శివయ్యతో. వెళ్లే ఆ దారిలో అక్కడక్కడ బూడిదల గుట్టలు కనబడుతున్నాయి. వాటిని గమనిస్తూ వస్తున్న రంగడు, సింగడు ఆలోచనల్లో పడ్డారు. తాము వెతకబోతున్న తీగ కాలికే తగులుతుందన్న నమ్మకం ఏర్పడుతోంది. కాని ముందు నడుస్తున్న పిల్లలను చూసి అనవసరంగా వాళ్లను కట్టేసి ఇబ్బంది పెట్టాం అన్న పశ్చాత్తాపం కనబడింది వాళ్ళిద్దరికీ. తుపాకీ కాల్పుల శబ్దాలు ఇంకా ఎక్కువవుతున్నాయి. ఆ దారిన తుప్పలు, ముళ్ళు గుచ్చుకుంటున్నా సహిస్తూ కిన్ను, ఈశ్వరయ్య ముందు నడుస్తున్నారు. వరుసగా చెట్లకు ఎర్రదారాలు కడుతూ ఒకళ్ళెంబడి ఒకళ్లుగా నడుస్తున్నారందరూ. శేషయ్య ఆ సమయంలో విశాలమ్మ గురించి ఆలోచిస్తున్నాడు. ఆమె చెప్పిన వింత అనుభవాలు ఒక్కొక్కటి నెమరు వేస్తున్నారు. అవన్నీ వీరభద్రుని లీలలే అనుకున్నాడు. ఆ దారి పక్కనే ఎడమవైపున కనిపిస్తున్న నీటి బుగ్గల నుంచి బుడగలు రావడం గమనించింది వసంత. శబ్దాలు పెరిగినప్పుడల్లా ఆ బుడగలు పెద్ద పెద్దగా ఉబుకు వస్తున్నాయి. సాధువుకు చూపించింది వసంత. అటు చూసిన సాధువుకు అక్కడున్న ఓ చిన్న చెట్టుకున్న కాయలు విచ్చుకుంటూ వింతగా కనబడ్డాయి. శివయ్యకు చూపించాడు. అందులోనుంచి కాంతిలాగా రావడం గమనించాడు శివయ్య. పెద్దగా కేకవేశాడు, సూర్యమణి ఇది అంటూ. ఆ తుపాకీ పేలుళ్ల శబ్దం తీవ్రత పెరిగినప్పుడల్లా ఆ ప్రదేశం కాంతిమయం కావడం శేషయ్య చూశాడు. సంవత్సరానికోసారి జరిగే వీరభద్రుని గుడి జాతర సమయంలో స్వామి పాటలు పాడుతూ నృత్యాలు చేస్తుండడం, డప్పులు మోగించడం జ్ఞప్తికి వచ్చింది శేషయ్యకు. అలా డప్పులు మోగిస్తున్నప్పుడు గుడి 6వ అంతస్తు మీద కలశం మెరుస్తుందని ఊర్లో అందరికీ తెలుసు. అది వీరభద్రుని మాయే అని విశ్వాసం. అదే కాంతి ఇప్పుడూ కనిపిస్తోంది. ఆ కాంతి ఇలానే ఉంటుందని శేషయ్య సంపత్కు చెప్పగానే, ఈ కాంతి సూర్యమణుల నుంచి వస్తోందన్నమాట, అది కలశంపై ప్రతిఫలిస్తూ ఉండవచ్చు అని తార్కికంగా ఆలోచిస్తూ అన్నాడు ప్రొఫెసర్ సంపత్. ఆ డప్పుల శబ్దం పెద్దదైనప్పుడు సూర్యమణులు ప్రకాశిస్తాయని అర్థమైంది. వాటికోసమే వెతుకుతున్నారు నీలకంఠం బ్యాచ్. ఆ సమయంలోనే వరుసగా కనిపించిన నీటి బొగ్గలను చూస్తున్న సాధువుకు వాటి మధ్యలో ప్రత్యేకాకృతిలో ఉన్న ఆకులు కనిపించాయి. ఆ ఆకుల మధ్యలో కనిపించిన ఒక వింత ఆకారాన్ని చూశాడు సాధువు. అందరినీ ఉద్దేశించి ఆగండి అని పెద్దగా అరిచాడు సాధువు. దభీమన్న చప్పుడుతో కెవ్వుమన్న కేక. మల్లేశ్వరరావు, కామాక్షిలకు లేక లేక పుట్టిన బిడ్డ కేక అది. గుక్క తిప్పుకోకుండా ఏడుస్తున్న పిల్లాడు. అది విని వంటింట్లో ఉన్న కామాక్షి పరుగున వచ్చింది. మంచం మీద పడుకున్న పిల్లాడు కింద పడి ఉన్నాడు. పడడంతో గాయాలు తగిలి రక్తం వస్తోంది. పసివాడి బాధ వర్ణనాతీతం. ఆ తల్లి మనసు విలవిలలాడింది. వాణ్ణి ఎత్తుకుంది. వెంటనే వరండాలో కునుకు తీస్తున్న భర్త మల్లేశ్వరరావును లేపి ఆసుపత్రికి పదండంటూ హడావిడి చేసింది. తన అజాగ్రత్త వల్లే ఇలా జరిగిందని బాధపడింది. పక్కింట్లో విశాలమ్మ ఒక్కతే ఉందని, శేషయ్య గారు బయటకు వెళ్లారని తెలుసుకుని భుజంగరావు గారికి విషయం చెప్పమని భర్తకు చెప్పింది. పసిపిల్లవాడి ఘటన గురించి విని హుటాహుటిన వచ్చాడు భుజంగరావు. వెంటనే విశాలమ్మను ట్రీట్ చేసిన డాక్టర్కు ఫోన్ చేశాడు. తన కారులో పసివాడిని, కామాక్షి దంపతులను తీసుకుని బయలుదేరాడు భుజంగరావు. సమయానికి చేస్తున్న అతని సాయానికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది కామాక్షి. పిల్లవాడు అపస్మారక స్థితిలో ఉన్నాడు.
ఆ దంపతుల హృదయం రోదిస్తోంది. ఏమీ కాదు, డాక్టర్ గారు అన్నీ చూస్తారు, క్షణంలో తగ్గిపోతుంది ధైర్యం చెప్పాడు భుజంగరావు. ఆస్పత్రికి చేరగానే డాక్టర్ మోహన్ పసివాడిని వెంటనే చూసి ప్రథమ చికిత్స చేసి లోపల ఉన్న నీలకంఠాన్ని పిలిచాడు. అక్కడ లోపల సీక్రెట్ ల్యాబొరేటరీ కమ్ ప్రయోగశాలలో డాక్టర్ గారు భుజంగరావు గారు చెప్పిన పనులు చేస్తున్న నీలకంఠం వచ్చాడు. అతని ద్వారా లోపలి నుంచి ఓ మందుని తెప్పించాడు డాక్టర్. ఆ పిల్లవాడి గాయాలపై ఆ మందును రాశాడు. ఆశ్చర్యం, గాయాలు క్షణాల్లో మాసిపోయాయి. కళ నిజమా అనుకునేంతగా కామాక్షమ్మకు ఊరట కలిగింది. భుజంగరావుకు సంతోషం వేసింది. డాక్టర్ మోహన్కి తన ప్రయోగం తాలూకా మందులు పనిచేస్తున్నాయన్న నమ్మకం పెరిగిందిప్పుడు. అప్పుడే ఆసుపత్రి కిటికీ బయట నుదుట 3 నామాలతో నాగపుష్పాల మాల ధరించిన 3 కళ్ళున్న చిన్నపిల్లవాడు చిరునవ్వు చిందిస్తూ తేజస్సును వెదజల్లుతూ ఉన్నట్టు కామాక్షికి మల్లేశ్వరరావుకు కనిపించి క్షణంలో మాయమయ్యాడు. ఇదంతా ఆ వీరభద్రుని లీల అనుకుంది కామాక్షి. ఎప్పుడు ఎలా జరగాలో, ఎవరిచేత ఏం చేయించాలో అన్ని స్వామి తానుగా నడిపిస్తూ ఉంటాడు అనుకుంటూ మనసులోనే దండం పెట్టుకున్నారు ఆ దంపతులు. మొన్న విశాలమ్మకు ఆ మందు, ఇప్పుడు ఈ చిన్నపిల్లవాడికిచ్చిన ఈ మందు పనిచేసిందన్న ఆనందంతో ఇప్పుడు డాక్టర్ మోహన్కు తన ప్రయోగాలపై నమ్మకం బాగా పెరిగింది. ఆ మందులు వీరభద్ర గుట్టలోని లోయల్లో దొరికే మూలికలు. నీరు భస్మం మిశ్రమమని ఆ డాక్టర్కు భుజంగరావుకు శేషయ్యకు తెలిసిన రహస్యం ఆ మందుల తయారీలో తనకు వివరాలతో పూర్తిగా చేసిన సాయానికి సాధువుకు మనసులోనే నమస్కరించాడు డాక్టర్. శాస్త్రీయం చేయాలనుకున్న తన ప్రయోగాలకు ఇంకా సమయం పడుతుంది. ఇది విజయవంతమైతే అన్ని రకాల వ్యాధులకు మందులు తయారవుతాయి. దేహ రక్షణకు పెద్ద మందు, ఎవరికి ఏ సమస్యలు రాకుండా పూర్వపు ఆయుర్వేదం ఇప్పుడు సాక్షాత్కారం, తీసి పడేయలేని అలోపతితో పాటుగా తిరిగి వైభవాన్ని పొందే ఆయుర్వేదం. ఇది వీరభద్రస్వామి ప్రసాదం, జనుల హితానికి స్వామి కరుణామృతం. గాయపడిన పసిపిల్లవాడు చిరునవ్వుతో మామూలువాడయ్యాడు. రాబోతున్న కొత్త ఆయుర్వేద మందు దేశ ప్రజలకు, ప్రపంచంలోని మానవాళికి వీరభద్రుడే చేయించిన మహాప్రసాదం. బయటికి చెడ్డవాడేమో అనిపించే భుజంగరావు మనసు చాలా విశాలమైంది. మంచివాళ్లలో ఒకడు అని తెలిసింది కామాక్షికి. ఆ మందులు అందరికీ అందుబాటులోకి రావాలని నిరూపించేంతవరకు ప్రయోగానికి నీలకంఠాన్ని, రంగడు, సింగడుని డాక్టర్కు సహాయంగా ఉంచాడు. వాళ్లతో పాటుగా శేషయ్య, సాంబయ్య దానికి అవసరమైన ధన సహాయాన్నిస్తున్నారు. వీరభద్ర గుట్టలో దొరికే మూలికలు, నీటి బుగ్గల నీరు, ఆ భస్మం కలిపిన మిశ్రమం ఓ కాంతిమయ ప్రదేశంలో ఎక్కువగా దొరుకుతాయని జరుగుతున్న వెతుకులాట. లోయల్లో ప్రయోగశాలను పెట్టి మందుల మిశ్రమాలను తయారు చేయడం, దీని వెనుకున్న డాక్టర్ సత్సంకల్పం, ఇలాంటి కొత్త ప్రయోగాలు చాలా జాగ్రత్తగా చెయ్యాలని తెలుసున్నవాడు. గ్రంథాలయంలోని పుస్తకాల్లో పురాతన గుట్టల రహస్యం ఉంది. అందులో వీరభద్రుని గుట్ట వెనక అతిపెద్ద విశాలమైన ఓ ప్రదేశంలో బూడిద గుట్టలు, ఆ నీటి బుగ్గలు, ఆ పక్కనే సూర్యమణులనే పుష్పాలు ఉంటాయని, వాటితో ఆయుర్వేద మందులు తయారు చేసి దేశ ప్రజలందరికీ ఉపయోగించవచ్చన్న సాధువు శివయ్య కూడా డాక్టర్కి సహాయం చేస్తున్నారు. రహస్యంగా వాటి కోసం వెతికే ప్రయత్నాల్లో ఉన్నారందరూ. ఈ విషయం బయటకు పొంగితే స్వార్థపరుల ఆక్రమణలు, దురాగతాలు జరుగుతాయని, శాస్త్రీయంగా మాత్రమే గుర్తింపు సాధించాలనుకున్న ప్రక్రియకు ఆటంకం కలుగుతుందని రహస్యంగా పరిశోధన, గుట్ట లోయల్లో వెతుకులాట జరిపిస్తున్నారు. అప్పుడే చాలా ఏళ్ల తర్వాత వీరభద్రుని గుడి నుండి గంటలు వినబడ్డాయి. ఆ గంటల మోతకు ఊరంతా ఆనందంలో మునిగిపోతోంది. అదే సమయంలో అభి, ప్రణవి అక్కడకు పరుగున వచ్చారు. డాక్టర్ మోహన్కు వారు చెప్పుతున్న విషయం విని ఆశ్చర్యపడ్డాడు భుజంగరావు. అదే సమయంలో వెనక నుంచి వచ్చి భుజంగరావు తల మీద బలంగా కొట్టి పారిపోబోయాడు ముసుగు వేసుకున్న ఓ అజ్ఞాత వ్యక్తి. మెరుపులా ఒక్కసారి వెనుతిరిగి అతన్ని చొక్కా లాగి పట్టుకున్నాడు భుజంగరావు. క్షణంలో కళ్ల ముందు జరిగిన సంఘటన నుంచి తేరుకున్న వాణ్ణి చుట్టుముట్టి అందరూ పట్టుకోవడంతో పారిపోలేకపోయాడు. ఆ అజ్ఞాత వ్యక్తి తలకు కట్టుకున్న ముసుగును లాగేశాడు భుజంగరావు. ప్రస్ఫుటంగా కనిపించిన అతని ముఖాన్ని చూసి అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయి, "నువ్వా?" అన్నారు ముక్తకంఠంతో. "ఆగండి" అన్న సాధువు కేకకు నడుస్తున్న అందరూ ఒక్కసారిగా ఎక్కడికక్కడే ఆగిపోయి సాధువు వైపు చూశారు. మెల్లగా కదులుతున్న ఆకారాన్ని చూస్తున్న సాధువు దగ్గరికి చేరి గుమిగూడి గమనిస్తున్నారు. ఆకారం కాస్త పెద్దగానే ఉంది. మెల్లగా కదులుతూ అక్కడున్న భస్మం మీద నుంచి పాకుతూ నీటి బుగ్గల నీటిలోకి చేరి ఓ 2 సెకన్లు జలకమాడి బయటకొచ్చి
పక్కనే వాలి ఉన్న మొక్క ఆకుపై చేరింది. అడవి మొక్కల ఆకులు చాలా బలంగా బలిష్టంగా ఉన్నాయి. అంతా వాటినే చూస్తున్నారు. ఆ ఆకారం వెనకే అలాంటివి మరో 2 అదే వరుసలో కదులుతున్నాయి. ఓ పెద్ద ఆకుపై చేరిన ఆ ఆకారం ఆ ఆకుపై సేద తీరుతున్నట్టు స్థిరంగా ఉండిపోయింది. దాని వెంట వస్తున్న మరో 2 కూడా అదే ఆకుపై ఒకదాని కింద ఒకటి చేరాయి. వింతగా ఉంది అందరికీ. వాటిని గమనించారు దగ్గరగా ఇప్పుడు. అవి చాలా పెద్ద నల్లని తెల్లని రంగులతో ఉన్నటువంటి గొంగళి పురుగులు. కానీ మామూలు గొంగళి పురుగుల్లాగా కాకుండా కాస్త వింతగా కనిపిస్తున్నాయి. అక్కడ పక్కనున్న మొక్కల ఆకులపై అప్పటికే ఉన్న ఇంకొన్నిటిని చూశారందరూ. కొన్ని రోజుల నుంచి ఉన్నాయి కాబోలు. ప్యూపాదశలో కనిపిస్తున్నాయి. అన్నీ ఒక్కొక్క ఆకుపై 3 చేరి ఒకదాని కింద ఒకటి శివుని 3 అర్థనామాలు త్రిపుండ్రాల్లాగా కనిపిస్తున్నాయి. చూస్తూ ఉండగానే ఆ పక్కన ఉన్న మరికొన్ని ఆకుల మీద గొంగళి పురుగులు ప్యూపాదశ నుంచి విచ్చుకుని అందమైన సీతాకోక చిలుకల్లాగా మారి ఎగిరిపోతున్నాయి. చాలా పెద్ద సీతాకోక చిలుకలు. అడవిలో కనిపించే నల్ల రంగువి కాకుండా పలు రంగుల్లో కనబడుతున్నాయి. కాంతులు వెదజల్లుతున్నాయి. మరికొన్ని గొంగళి పురుగులు నేల మీద ఆ భస్మంలో పాకుతూ నీటిలో జలకమాడుతూ ఆ ఆకులపై చేరి పెద్ద సీతాకోక చిలుకల్లా మారడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎగిరిపోతున్న సీతాకోక చిలుకలను చూస్తున్న కిన్ను హుషారుగా చెప్పాడు, అలాంటి పెద్ద సీతాకోక చిలుకలు గుడి 5వ అంతస్తులోకి వెళ్లడం నేను చూశాను అని. అవును, కిన్ను చూపించాడు అంటూ రఘు కూడా ఆనందంగా చెప్పాడు. వాటిని చూసిన శేషయ్య గుర్తుకు తెచ్చుకుంటూ చెప్పాడు, మన జాతర జరిగేటప్పుడు గుడి గోపురాన చేరే పెద్ద సీతాకోక చిలుకలు ఇవే. కొద్దిసేపుండి ఎగిరిపోతాయి. అంటే అవి ఇక్కడ ఇలా పుట్టినవేనన్నమాట అని చెప్పాడు. కాంతులతో ఎగిరే సీతాకోక చిలుకలను చూశాడు సాంబయ్య. తన చూపులో ఏదో మార్పు గమనించాడు. వెంటనే ఆనందం పట్టలేక పెద్దగా అన్నాడు, భలే వింతగా ఉంది. నా కళ్ళు మసగ్గా ఉంటాయి. కాస్త దూరమే కనబడుతుంది కూడా. ఇప్పుడు బాగా కనబడుతోంది. అదిగో ఆ చిట్ట చివరున్న వృక్షం మీద కాయలు కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ మార్పు ఈ సీతాకోక చిలుకల వెలుగును చూసిన తర్వాతే అన్నాడు. విన్న అందరూ ఆనందంగా చప్పట్లు కొట్టారు. జాతరకు వచ్చిన వారు చాలామంది ఇటువంటి అనుభవాలను చెప్తుంటే వింతగా అనిపించినా అవన్నీ వీరభద్రుని మాయ అనుకునేవాణ్ణి. ఇది విషయం. ఆ భస్మం, నీరు, ఆకులు కలగలిసి ఏదో కొత్త శక్తినిస్తున్నాయి. ఇది మహాశివుని లీల. ఇలా అందరం చూడాలని రాసిపెట్టుంది. మన వీరభద్ర గుట్టను దర్శించేవారికి మంచే జరుగుతుందన్న నమ్మకం చాలా గట్టిది. ఇక ముందుకెళ్తుంటే ఇంకా ఎన్ని విషయాలు, మహిమల రహస్యాలు తెలుస్తాయో. శేషయ్య అంటుండగా విన్న అందరూ వీరభద్రస్వామిని స్మరించుకుంటూ దండం పెట్టుకున్నారు. సీతాకోక చిలుకలు ఎగురుతున్నప్పుడు వాటి శరీరాల నుంచి రాలే ఏదో పొడి గాలిలో కలిసి కళ్లకు చేరి కళ్ల వ్యాధులను నయం చేస్తోందన్నమాట అనుకుంటూ అక్కడున్న ప్రొఫెసర్ సంపత్ తర్కంగా తనలో తను ఆలోచిస్తున్నాడు. తుపాకులు పేలుస్తున్న శబ్దాలు ఇప్పుడింకా పెద్దగా వినిపిస్తున్నాయి. పదండి, ఆ శబ్దాలేంటో, ఎవరు కాలుస్తున్నారో కనుక్కుందాం అన్నాడు ఈశ్వరయ్య. ఆ మాటతో రెట్టించిన ఉత్సాహంతో కిన్ను, ఈశ్వరయ్య వెనకే ఆ శబ్దాలు వచ్చే దిశవైపు వడివడిగా బయలుదేరారందరూ. నువ్వా? భుజంగరావు తలమీద గట్టిగా కొట్టిన వాడిని గుర్తుపట్టిన వారందరి నోట అదే మాట. అవును, నేనే అన్నాడు. తనను గుర్తుపట్టిన తర్వాత ఇక పారిపోలేడని అర్థం చేసుకున్న నారాయణ, శేషయ్య తమ్ముడు. ఎందుకలా చేశావు? పెద్దగా అరిచాడు భుజంగరావు. మీ అందరూ చేసే ఆ ప్రయోగాల తాలూకా రహస్యం తెలుసుకుంటూ వాటిని నేనే స్వాధీనం చేసుకోవాలన్న స్వార్థం నాలో పెరిగిపోయింది. అసలు విషయం చెప్పాడు నారాయణ. నీలకంఠం కోపం ఆపుకోలేక నారాయణ చెంప చెళ్ళుమనిపించాడు. ఇది వింటే శేషయ్య గారు విశాలమ్మకు నీమీద అసహ్యం వేస్తుంది. అది తెలిసి ఇంత పని చేస్తున్నావా? గదమాయించాడు డాక్టర్ మోహన్. మొన్న వదిన విశాలమ్మకు మీరిచ్చిన మందు పనిచేయడంతో నాకింకా ఆశ పెరిగింది. ఈ మందులను నేను అమ్మి సొమ్ము చేసుకుందామన్న దురాలోచనే నా చేతిలా చేయించింది తలదించుకుని చెప్పాడు నారాయణ. ఇంకా నీ కుట్ర వెనక ఎవరెవరున్నారు? నారాయణ అంత పని చేస్తాడని, అది ఒక్కడికింత ధైర్యమా అని నమ్మలేకపోతున్న భుజంగరావు గట్టిగా అడిగాడు. ఉన్నారు కొందరు. మన ఊరివారు కాదు. గుట్టలోని లోయల్లో వాళ్ల ప్రస్తుత రహస్య స్థావరంలో దొంగ నోట్లు ముద్రించే గ్యాంగ్. కొత్తగా తుపాకీ మందుగుండు తయారీలోనూ ఉన్నారు. వాళ్లతో చేయి కలిపాను. వాళ్ళు నన్ను వశపరుచుకుని ప్రలోభ పెట్టారు. కాదు అంటే నా పిల్లలకు హాని చేస్తామని చాలా భయపెట్టారు కూడా అన్నాడు నారాయణ. నీలకంఠం అసలే దృఢకాయుడు.
వాడు కొట్టే దెబ్బలకు ముందే భయపడి అసలు విషయం కక్కేశాడు నారాయణ అందరి ముందు. అమ్మో, అంత తతంగం, దేశద్రోహ చర్యలు జరుగుతున్నాయా? ఆశ్చర్యపోయాడు భుజంగరావు. నీలకంఠం నారాయణ చెవిని మెలిపెట్టి తిప్పుతూ, పదండి, వాళ్ళ అంతు తేలుద్దాం అన్నాడు. తెలిసి తెలియక చేసిన తప్పుకు తన గౌరవమంతా మట్టి కలిసిందని పశ్చాత్తాపపడుతున్న నారాయణ తప్పు చేస్తే ఫలితం అనుభవించక తప్పదని గ్రహించాడు. వాళ్ళు ఏ రహస్య ప్రదేశంలో ఉంటారో చూపిస్తాను అన్నాడు నారాయణ. భుజంగరావు పక్క ఊరి పోలీస్ స్టేషన్ ఎస్ఐకి కబురు పంపాడు వాళ్ల సహాయం తీసుకునేందుకు. తమ ఊరిలో పోలీసుల ప్రమేయమే రాదు, కానీ దేశద్రోహులను పట్టుకోవడానికి పక్క ఊరి పోలీసుల అవసరం ఉంటుందని గ్రహించాడు భుజంగరావు. దేశ రక్షణకే చేస్తున్న ప్రయోగాల బృందం గుట్ట లోయల్లో దాక్కున్న దేశద్రోహులను పట్టుకుందామని దేశ రక్షణకే తక్షణమే బయలుదేరారు. సోమవారం. అప్పుడే వీరభద్రుని గుట్ట సూర్యుని బంగారు వెలుగులతో సన్నగా విరజిమ్ముతోంది. గుట్ట చుట్టూ చెట్లు పచ్చటి పందిరిని తలపిస్తున్నాయి. చెట్ల మీద పక్షులు కిలకిలలు మంగళవాయిద్యాలను గుర్తుకు తెస్తున్నాయి. ఏదో శుభముహూర్తంలా ఉంది. అంతా ప్రసన్నం, ఆహ్లాదం. స్వార్థ ప్రయోజనాలు, అత్యాశలో పడి డబ్బు సంపాదించుకోవాలనే చెడు బుద్ధి ఈ గుట్ట అంగీకరించలేదు. గుట్టను ఆ సంపదతో డబ్బు సంపాదించుకోవాలనే వక్రబుద్ధిని కూడా ఇది గుట్ట విప్పుతున్న చరిత్ర గుట్టు. అందుకేనేమో సూర్యుడిలో ప్రసన్న వదనం. ఎప్పుడూ లేనటువంటి రీతిగా అప్పుడే చేరుకుంటున్న భక్తులతో గుట్ట సరికొత్త పారవస్యానికి వేదికలా కనిపిస్తుంది. భక్తుల వెంటుండి నడిపించే వీరభద్రుడు తన నిక్షేపాల సంపదను కాపాడుకోలేడా? ప్రజా ప్రయోజనాలకు, దేశరక్షణకు అందించలేడా? అప్పుడే నారాయణను అనుసరించారందరూ గుట్ట లోయల్లోకి. స్వామి గుట్టలోని బండరాళ్లను ఒక్కొక్కటి దాటుకుని లోయల వైపు నడక సాగించారు. నడవలేనివారు, నడవ కష్టమనుకునేవారికి కూడా ఇవేమీ గుర్తుకు రావడం లేదు. ఏదో శక్తి ఆవహించినట్టుగా అడుగులు ముందుకు సాగిపోతున్నాయి. ఒక ఊరే ప్రయాణం సాగిస్తోంది. జనసమూహం గుట్ట నుంచి బండరాళ్లను ఎక్కుతూ, జలపాతాలను దాటుకుంటూ లోయల వైపు వారి నడక సాగుతోంది. ఇంతవరకు ఊరి ప్రజలు చూడనంత గుట్ట లోతట్టు లోయలు. దాదాపు గంటసేపు నడిచిన తర్వాత ఒక్కసారి పిల్లల అరుపులు, కేకలు, సందడి. గతంలో వెళ్లిన తోవగుండా కాకుండా తూర్పు వైపు బాట వైపుగా లోయలోకి దారి చూపించాడు నారాయణ. అందరూ అనుసరించారు. ఓ చిన్న మెట్టు ఎక్కి ఆవల వైపు మిట్ట దిగి నక్కల కాలువ నుంచి లోయ వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి అడవి స్పష్టంగా కనిపిస్తుంది. తల ఎత్తి చూస్తే గుట్ట స్పష్టాతి స్పష్టంగా కనిపిస్తుంది. నీలకంఠం, భుజంగరావులే కాదు, పిల్లలు, తల్లిదండ్రులు నిశితంగా చూపు సారించారు. కనిపించిన ప్రతి అణువు చూపుల సూదుల్లో గుచ్చారు. గొంతుకలు వినిపిస్తున్నాయి, కాని పిల్లల జాడ కనిపించలేదు. అమ్మా నాన్నల కళ్ళు కలువల చెరువైంది. నారాయణ ఆగి వెనక్కి చూశాడు. ఊరంతా నిలబడి ఉంది. భయం ఆవహించింది. ప్రాణం రక్షించుకోవాలి. ఏమాత్రం ఆలస్యం చేసినా ప్రాణం తీసేలా ఉన్నారు తల్లిదండ్రులు. తప్పదన్నట్టు నారాయణ చేతితో పెద్ద బండరాయిని చూపించాడు. రాయి పక్కన చిన్న దారి. అప్పటిదాకా భయంగా బిక్కుమంటున్న గ్రామ ప్రజల్లో స్వచ్ఛమైన, అమాయకమైన, అందమైన నవ్వులు విరబూశాయి. ఆ గుహలాంటి బండరాళ్ల మధ్య ఒకటే దారి. తొంగి చూశారు. పిల్లలంతా క్షేమంగా కనిపించారు. అక్కడ ఓ బండరాయి మీద 5 కూర్చుని ఉన్నారు. అర్థమైంది. ఉన్న ఒకే ద్వారం వద్ద ఊరి ప్రజలంతా అడ్డుకట్టలా నిలిచారు. వేరే మార్గం లేదు. తప్పించుకునే అవకాశం లేదు. అమ్మా నాన్నలు బిడ్డలను అక్కున చేర్చుకుంటే ప్రజలు ముఠాను బంధించారు. భుజంగరావు అప్పటికే పోలీసులకిచ్చిన సమాచారంతో వీరు వెనకనే పోలీసుల బలగాలు చేరుకున్నాయి. 3 రోజుల తర్వాత స్థానికంగానే కాకుండా జాతీయ మీడియా కూడా ప్రసారం చేస్తుంది. వీరభద్రుని గుట్ట లోయల్లో పట్టుకున్నవారు మామూలు దొంగలు కాదు. అంతర్జాతీయ మాఫియా నాయకుడు ఎల్విన్తో సంబంధాలు కలిగిన దేశద్రోహులుగా గుర్తించామని హెడ్లైన్స్. వీరి ఆచూకీ తెలిపిన పిల్లలకు సాహసరత్నకు కేంద్ర ప్రభుత్వం సిఫారసు చేసిందనే వార్తలు ప్రసారమవుతున్నాయి. అదండి వీరభద్రగుట్ట నవల ఆడియో పూర్తయింది. ఈ రోజుతో మరో సరికొత్త నవలతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అయితే అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ ఆడియో పూర్తిగా విన్నారు కదా, ఎలా ఉంది? మీకు నచ్చిందా? తప్పకుండా మీ కమెంట్స్ మాత్రం మాకు తెలియచేయండి. అలాగే మరింకా ఎలాంటి నవలలు కావాలి అన్నది కూడా మీ కమెంట్స్లో మాకు తప్పకుండా తెలియచేయండి. అలాగే వీలైతే ఒక చిన్న లైక్ కూడా కొట్టేయండి, ఓ పని అయిపోతుంది.
ఓకే, మరి మరో సరికొత్త నవలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.